తెలుగుదేశం పాలనా కాలంలో రాయదుర్గం నియోజకవర్గంలో 7 విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించి లో వోల్టేజీ సమస్యను తీర్చామని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా హీరేలాల్ మండలం ఓబులాపురం గ్రామంలో టీడీపీ హయాంలో నిర్మించిన 132/33 kV సబ్స్టేషన్ వద్ద ఆయన 40వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నియోజకవర్గంలో లో వోల్టేజీ సమస్య వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. వ్యవసాయ బోర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయేవారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సబ్స్టేషన్లను నిర్మించి వోల్టేజీ సమస్యలు తీర్చామని చెప్పారు. రాయదుర్గం నియోజకవర్గంలో లో వోల్టేజీ సమస్య తీర్చడానికి 7 సబ్స్టేషన్లను 2014-19 మధ్యకాలంలో మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ హీరేలాల్ మండలం ఓబులాపురంలో 132 kVA సబ్స్టేషన్ నిర్మాణం 2016లో పూర్తి చేసి ప్రారంభం చేశాం. అట్లాగే వీరాపురంలో, అట్లా ఇంకొకటి హీరేలాల్లో, ఇట్లా అనేక చోట్ల గుమ్మగట్ట మండలంలో కానీ రైతులు చాలా కాలంగా లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోవడం, నష్టపోవడం జరుగుతూ వస్తూ ఉంది. నేను వచ్చిన తర్వాత రాయదుర్గం పట్టణంలో లో వోల్టేజీ సమస్య తీర్చాం. వ్యవసాయానికి వోల్టేజీ సమస్య లేకుండా చేయడానికి ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేశాం. అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజల అవసరాలేంటి, రైతుల ఇబ్బందులు ఏమిటో అధ్యయనం చేసి వాటిని తీర్చడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రాయదుర్గం నియోజకవర్గానికి తెచ్చుకున్నాం.